అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు డబ్బు చెల్లించాలని అగ్రిగోల్డ్ సంస్థకు ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. ఆస్తుల అమ్మకాలను సంస్థే చేపడితే అందుకు అనుమతిస్తామని చెప్పింది. చెల్లింపులను బట్టి డిపాజిటర్లకు సేల్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తామంది హైకోర్టు. సంస్థకు అప్పులు 500 కోట్లు ఉంటే ఆస్తులు 600 కోట్ల వరకు ఉన్నాయని కోర్టుకు తెలిపింది అగ్రిగోల్డ్ సంస్థ. ఈ మేరకు సంస్థ డైరెక్టర్లు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి అప్పులు తీర్చాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? అలాగే కోర్టు ఆదేశాలపై బాధితుల స్పందన ఎలా ఉంది? బాసటగా నిలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని సిఐడి విభాగం అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తుల జప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. సుమారు 20,000 మంది బాధితులు ఇందులో ఉన్నారు. 7,000 కోట్ల రూపాయలకు పైగా గత కొన్ని సంవత్సరాలుగా డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఎవరికి కూడా నయా పైసా చెల్లించలేదు. ఇప్పటి వరకు 72 మంది ఆత్మహత్య చేసుకున్నారు అగ్రిగోల్డ్ యాజమాన్యం కారణంగా అనేటువంటి విషయాలను చెప్పింది. అయితే ఇవాళ దీనిపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వారం రోజుల లోపు అగ్రిగోల్డ్ యాజమాన్యం బాధితులకు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు ప్రారంభిస్తే వాళ్ళ ఆస్తులు అమ్ముకునేందుకు తాము అనుమతులు జారీ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇదంతా కూడా ఒక వారం రోజుల లోపు ప్రక్రియ జరగాలి. దానికి సంబంధించినటువంటి గ్రూప్ సంస్థల డైరెక్టర్లందరూ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తున్నట్టుగా తాము భావిస్తే గనక దానికి సంబంధించినటువంటి సేల్స్ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తామని పేర్కొంది. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం తమకు 600 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 500 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అఫిడవిట్ అన్ని గ్రూప్ సంస్థల డైరెక్టర్లందరూ కూడా దాఖలు చేయాలి అనేటువంటి విషయాన్ని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఆదేశించింది. ఇది 8 రాష్ట్రాల్లో ప్రస్తుతం అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఉన్నారు. సుమారు 20,000 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళ నుంచి సంవత్సరన్నర కాలం వ్యవధిలో తాము పెట్టినటువంటి డబ్బును 2 3 చెల్లిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం నమ్మించి ఇట్లా 7,000 కోట్లకు పైగా ఆస్తులు డబ్బును వసూలు చేసి ఆయా రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసింది. వాళ్లకు నయా పైసా ఇవ్వకపోగా తమ ఆస్తులను పెంచుకొని వాటిని విక్రయిస్తూ మళ్ళీ వేరే సంస్థలకు వేరే ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలోనే బాధితులందరూ కూడా ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి. ఇవాళ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వుల వల్ల మరి అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం ఇప్పటికే విచారణ జరుపుతోంది కాబట్టి మరి ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తోంది. మరి వీళ్ళు ఒకవేళ ఆ చర్యలు ప్రారంభిస్తే గనక సిఐడి జప్తు చేసుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి విక్రయించేదానికి అనుమతులు ఇచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ.